ఇప్పుడు ఈ హిల్ట్ సమస్య అనేది క్రియేట్ చేసిన వాళ్ళే దీన్ని రద్దు చేయాలన్నమాట. హ్మ్. ఎందుకంటే ఇది ప్రజలకు, ముఖ్యంగా కుటుంబంలో కేంద్రమైన మహిళలకు సంబంధించింది. మహిళలు బలంగా సాధికారంగా ఉంటేనే కుటుంబము బలంగా ఉంటుంది. అవును. అట్లాంటి మహిళలు యాప్రాల్ లాంటి ప్రాంతంలో ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో 1800 మంది పనిచేస్తున్నారు. వీళ్ళ హిల్ట్ ప్రకారము దాన్ని మార్చాలన్నమాట. హ్మ్. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, వాళ్ళ కుటుంబం వాళ్ళు పోతే పిల్లల స్కూలు, చుట్టుపక్కల స్కూళ్ళను చూసుకొని చేసుకుంటారు. భర్త అక్కడక్కడ పనిచేస్తుంటారు, హ్మ్. వాళ్ళ జీవనమే అక్కడ పెట్టుకుంటారు. అవును. మరి వాళ్ళు అక్కడ పోతే ఎట్లా అవుతుంది? వాళ్ళ కుటుంబము రెడీమేడ్గా షిఫ్ట్ అవుతుంది అక్కడ. అవును. కాబట్టి ఇది మహిళలకు వ్యతిరేకమైన ఇష్యూ. ఇది ఆలోచించాల్సిన అవసరం ఉందని ఒక మహిళా రచయిత్రిగా నేను మాట్లాడుతున్నా. అంటే ఈ ఇంకా పాలసీ ఇప్పుడు గురించి ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉచిత బస్సు సౌకర్యము ఇచ్చింది, సంతోషం. హ్మ్. ఇందిరమ్మ చీరలు ఇచ్చింది, సంతోషము. స్త్రీలను కోటీశ్వరులుగా చేస్తున్నది అన్నది సంతోషం. హ్మ్. మరి వేలాది మంది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న స్త్రీలు హ్మ్. హ్మ్. సాధికారత పొంది కోటీశ్వరులు అవుతారా హ్మ్. దీనివల్ల? ఇది సెల్ఫ్ కాంట్రడిక్టరీ కాదా? హ్మ్. అందులో ప్రభుత్వానికి ఇన్కమ్ వచ్చే ఆ, ఈ పాల దీనివల్ల ప్రభుత్వం ఇన్కమ్ పోతుంది. ఒక ప్రభుత్వ పెద్దగా ప్రభుత్వ ఇన్కమ్కు గండి కొట్టుకుంటారా? హ్మ్. అది ప్రశ్నించుకోవాలి. ఇది స్త్రీలకు ఏదో వ్యతిరేకమైంది. పూజారే గుడిలో ఆ, అలా. ఆ. అంటే ఓ ఇంటి పెద్ద తాగి తందనలాడితే హ్మ్. హ్మ్. పిల్లలు రోడ్డున పడతారు, అవును. భార్య ఆగమవుతుంది, రేపు భార్య తెల్లగాజులు వేస్తుంది. హ్మ్. హ్మ్. ఒక ఇంటి పెద్ద. అవును. ఇది ప్రభుత్వ పెద్ద ప్రభుత్వ ఆమ్దాన్ని హ్మ్. హ్మ్. ఒక ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్తే ఎట్లా ప్రభుత్వం బాగుపడుతుంది? ప్రభుత్వం అంటే ఒక్క కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారిదే కాదు, తెలంగాణ ప్రజలది. హ్మ్. హ్మ్. అది తెలంగాణ ప్రజలకు అర్థమైంది. కాబట్టి ప్రభుత్వ ఆదాయాన్ని కాపాడుకుంటారు, ప్రభుత్వ వ్యతిరేకమైన జీవోలని, పాలసీలని నిలువరింపజేస్తారు. అంటే రేవంత్ రెడ్డి ఈ పాలసీ గురించి మాట్లాడుతూ హైదరాబాద్ డెవలప్మెంట్ కోసమే గ్రీన్ సిటీ చేస్తాను, గ్లోబల్ సిటీ చేస్తానని మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు భారత్ ఫ్యూచర్ సిటీలో కూడా రేపటి నుండి సమావేశాలు ఉండబోతాయి. ఎట్లా వస్తా ఉన్నది? దీన్ని నిజమే అట్లుంది కదా, ఆ పద్ధతి ప్రకారం ప్రజలను ఇన్వాల్వ్ చేయి. హ్మ్. హ్మ్. దాంట్లో మహిళలు ఉన్నారు కదా, మహిళలను ఇన్వాల్వ్ చేయి, నిపుణులను ఇన్వాల్వ్ చేయి, స్టేక్ హోల్డర్ని ఇన్వాల్వ్ చేయి, పొల్యూట్ కంట్రోల్ బోర్డుని ఇన్వాల్వ్ చేయి, ఎన్విరాన్మెంటల్ నిపుణులు ఉన్నారు వాళ్ళని ఇన్వాల్వ్ చేయి. ఇక్కడున్న హైదరాబాద్లో ఎప్పటి నుండో బతికే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఇన్వాల్వ్ చేయి. వాళ్ళకి అంటే అసెంబ్లీలో డిబేట్ పెట్టు, అఖిలపక్ష పార్టీ సమావేశాలు పెట్టండి, ఒక పారదర్శకంగా చేయండి. ఇది సాటుమాటుగా చేసి ఇంత గొప్ప అంత గొప్ప అంటే డౌట్ వస్తుంది కదా. హ్మ్. హ్మ్. అదే అనమాట ఫైనల్ వాళ్ళు ఏం చెప్పే చెప్తారు? దాంట్లో. సీఎం రేవంత్ రెడ్డికి ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశంలో ఏం నిర్ణయించుకున్నారు? ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ పాలసీని ఎంబడే రద్దు చేయాలి, దీనికి సంబంధించిన జీవోని రద్దు చేయాలి. ప్రజల కోణంలో, మహిళల కోణంలో పాలసీలని ఇంప్లిమెంట్ చేయాలి. దానికి విరుద్ధమైంది ఈ పాలసీ, కాబట్టి ఇది పెద్ద స్కాము. కాబట్టి దీన్ని వెంటనే రద్దు చేయాలి.